రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి బీఆర్ఎస్ నేతలు శవ రాజకీయాలు చేస్తున్నారని నాగర్ కర్నూలు ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి మండిపడ్డారు. ఎంపీ మల్లు రవి, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, వంగూరు జెడ్పీటీసీ కివిన్ రెడ్డితో కలిసి కొండారెడ్డిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నేతలపై ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు పరుగులు పెడుతున్న నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు కొండారెడ్డిపల్లి గ్రామంలో జరిగిన మాజీ సర్పంచ్ సాయిరెడ్డి గారి ఆత్మహత్యను మేమందరం చింతిస్తూ బాధపడుతున్నాం. ఇప్పటికే మా ఎంపీ గారు అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు చెప్పినట్టు ఆ వెటనరీ హాస్పిటల్ లేకపోతే వివిధ డెవలప్మెంట్ స్కీమ్లు మేము కూడా వచ్చి చూడడం జరిగింది. ప్రతి ఒక్క గ్రామం ఇలా ఉండాలని ప్రతి ఒక్క శాసనసభ్యుడు కోరుకునే విధంగా తీర్చిదిద్దున్న ఈ గ్రామంలో ఈ సంఘటన జరగడం దురదృష్టకరం. మేము కూడా ఈ టీఆర్ఎస్ నాయకులు ఏ విషయమైనా సరే సీఎం గారిని అంటే విమర్శించే విధంగా మాట్లాడుతున్నారు. కానీ ఆ సాయిరెడ్డి గారు చనిపోయిన విషయం ఏందో ఇప్పటికీ మనకు తెలియదు. కానీ దాన్ని పట్టుకొని శవరాజకీయం చేయొద్దు అని మా ఎంపీ గారు చెప్పడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు వంశీకృష్ణ గారు చెప్పడం జరిగింది. దీన్ని రాజకీయంగా కోణంగా చూడొద్దు. ఇది తప్పకుండా డెవలప్మెంట్ యాక్టివిటీని ఆపే విధంగా మీరు ఏదో ప్రయత్నిస్తున్నారు. మా ముఖ్యమంత్రి గారిని విమర్శించే హక్కు మీకు లేదు. మీరు రాష్ట్రంలో జరిగే డెవలప్మెంట్ ఓర్వలేక అక్కడ కొడంగల్లో విషయమైనా సరే, ఈడ కొండారెడ్డిపల్లిలో జరిగిన విషయమైనా సరే మీరు ఓన్లీ ముఖ్యమంత్రి మీద బురద జల్లే విషయం చూస్తున్నారు. కానీ ఎవ్వరు కూడా ప్రజలు దాన్ని నమ్మట్లేదు. తప్పకుండా మేము డెవలప్మెంట్ విధంగా సాగుతున్నాం, అదే విధంగా సాధిస్తామని చెప్పి మీ అందరికీ మీ మీడియా ద్వారా తెలుపుతూ